Dear followers, welcome back to our channel SSK Crazy Reviews. ఇంకా భయ కంప్లీట్లీ పెద్ద మూవీ రివ్యూ అనేది వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. మెయిన్లీ భయ ఈ పెద్ద మూవీ ఎలా అనిపించింది అనే టాపిక్ మాట్లాడుకునే ముందు ఈ పర్టికులర్ పెద్ద మూవీ అనేది ఏ సర్టైన్ ఆడియన్స్ని తీసుకొని మన ముందుకైతే ఆన్ స్క్రీన్ మీద బుచ్చిబాబు గారు అయితే తీసుకొచ్చారనే పాయింట్ మనం మాట్లాడుకుందాం. అంటే చాలా వరకు ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూసిన తర్వాత చాలా మందికి డౌట్ వచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ మూవీ స్పోర్ట్స్ కోటాలోనే ఎక్కువ ఉండబోతుంది, అసలు ఫ్యామిలీ ఆడియన్స్ని టచ్ చేస్తుందా లేదా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ పర్టికులర్ మూవీలో మన రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ప్రీవియస్లీ రంగస్థలం మూవీ చూసారో ఆ సర్టైన్ ఏదైతే థీమ్ ఉంటుందో సో దాన్ని సింక్ చేసేటట్టు ఏదైనా ఈ యొక్క మూవీలో ఎలిమెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా. అండ్ మేము మోర్ ఓవర్ చూసినట్టయితే ఈ పర్టికులర్ మూవీలో అసలు మనం ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనే డీటెయిల్స్ అయితే చాలా మంది అయితే ఫీల్ అవుతారు. సో వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే ఓన్లీ ఒక వర్డ్ అయితే నేను చెప్పగలను, మూవీ అనేది ఫ్యాబులస్లీ ఉంది. ఏదైతే సర్టైన్ టైమ్స్లో రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయినటువంటి ఆల్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ పెద్ద మూవీ అనేది అన్ని పారామీటర్లో బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేసేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ డీటెయిల్గా ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే మన పెద్ద గారి ఎంట్రీ ఏదైతే ఉందో అదైతే నాకు పీక్ లెవెల్ అనిపించింది. అండ్ అలాగే మన హీరోయిన్ ఎంట్రీ కూడా అయితే పీక్ లెవెల్ అనిపించింది. అండ్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. మెయిన్లీ బుజ్జో గారు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అనేవి చాలా అంటే చాలా బ్రిలియంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎక్కడ అనేది మనకి బోర్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ చూసుకున్నట్లయితే ఏదైతే పెద్ద ఎన్ని ఆటల్లో ముందుంటాడు రాబోయ్ అని మనం ప్రీవియస్లీ చాలా వాటిల్లో మాట్లాడుకున్నాం. సో వాటిని సింక్ చేసి అండ్ స్టోరీ రాసినటువంటి నరేషన్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మనకి స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ డైరెక్షన్ మొత్తం బుచ్చిబాబు గారే కాబట్టి సో మోర్ అన్ని పారామీటర్స్లోనూ ఆలోచిస్తూ ముందుకు వేసినట్లయితే ఈ యొక్క కంప్లీట్ స్క్రీన్ ప్లే అయితే అర్థమైపోతుంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే నాకు ఫస్ట్ హాఫ్ అనేది మెజారిటీ కంపేర్ టు సెకండ్ హాఫ్ కన్నా చాలా బాగా అలరిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆల్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తారు. ఎమోషన్ కానివ్వండి, ఏదైతే మన అప్పల్ సూరి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో మన జగత్ భగవతి సో ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అండ్ పెద్ద 1/1 స్టెప్ ఇన్ అవ్వడం కానివ్వండి, అండ్ గేమ్ టు గేమ్ చేంజ్ ఎలా అయ్యడం కానివ్వండి, అండ్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఎస్పెషల్లీ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అండ్ మన మున్నాబాయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సో ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, సో ఓవరాల్ కంప్లీట్లీ క్యారెక్టరైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి మాత్రం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా మనకి 2 సాంగ్స్ రారా రై రై రారా సాంగ్ కానివ్వండి, చికిరీ సాంగ్ కానివ్వండి ఫస్ట్ హాఫ్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ సాంగ్స్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. సో కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ అంతా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఏదైతే మనకు ఇక్కడ తగ్గిందిరా బై అని ఆలోచించుకునే తీరు కూడా గ్యాప్ ఇవ్వకుండా అయితే మనకి ఏఆర్ రెహమాన్ గారు అయితే బీజిఎం అయితే టాప్ నాచ్ అయితే కొట్టాడు. సో పర్టికులర్ కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్వర్జేషన్ సీన్స్ కానివ్వండి, మనోడి డైలాగ్ డెలివరీ కానివ్వండి, అండ్ లేదంటే సర్టైన్ సీన్ జరుగుతున్నప్పుడు ఏదైతే విలన్స్ కానీ సైడ్ క్యారెక్టర్స్ సీన్స్ కానివ్వండి ఆ పర్టికులర్ గ్యాప్లో కూడా అయితే మనోడైతే బ్యాలెన్స్ చేసేసాడు. సో ఏదైతే బీజిఎంతో సో కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్లీ లోడెడ్ మాస్ టఫ్ అయితే నేనే చెప్తాను. అండ్ ఆడియన్స్ ఎవరైతే మాస్ కానీ ఎలివేషన్స్ కానీ ఎమోషన్ కానీ అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ డ్రామా కానివ్వండి అండ్ ఓవరాల్ కంప్లీట్లీ మాస్ అనేది మనకి ఫస్ట్ హాఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. బట్ ఏదైతే స్టోరీ బేస్ లేని అనుకున్నారో దాన్ని బేస్ చేసుకుని మనకి సెకండ్ హాఫ్ కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సో మోర్ ఓవర్ కంప్లీట్లీ సెకండ్ హాఫ్ అంతా మనకి హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో పోతుంది ఇది. సో ఇక్కడ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఊరికి మంచి చేయాలి, ఊరికి కావాల్సిన వనరులన్నీ మనం తెచ్చిపెట్టాలి అనేటట్టయితే ఉంటుంది. కాబట్టి కంప్లీట్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో పోతున్న మూవీ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసి ప్రీవియస్లీ మనం చాలా మూవీస్ చూస్తాం. సో ఒకే ఒక థీమ్ మీద అయితే పోతుంటుంది కాబట్టి సో హీరో లక్ష్యమే మెయిన్ ఇంపార్టెన్స్ అనేటట్టు చెప్పడంతో ఈ యొక్క మూవీ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫైనల్లీ హీరో అచీవ్ అయ్యాడా లేదా, అండ్ హీరో అచీవ్ అవ్వడానికి గల కారణాలు అండ్ అచీవ్ అవ్వడానికి తను చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ అయితే ఈ యొక్క మనం కంప్లీట్ సెకండ్ హాఫ్ కూడా చూసి మనం ఈ మూవీలో తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ మోర్ నాకు నచ్చింది ఏంటంటే పర్టికులర్లీ ఈ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎండింగ్లో ఉన్నటువంటి స్పీచ్ కానివ్వండి అండ్ బుచ్చిబాబు గారు మనకి ఇవ్వాలనుకుంటున్న డీటెయిల్డ్ మెసేజ్ అనేది మనకి సెకండ్ హాఫ్లో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పర్టికులర్లీ ఈ కమర్షియల్ మూవీలో మనకి ఇంత డీటెయిల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేమో ఈ పర్టికులర్ ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ కానివ్వండి. సో ఓవరాల్ నేను స్పాయిలర్స్ అలర్ట్ ఉంది కాబట్టి మన ఛానల్లో స్పాయిలర్స్ ఎప్పుడు మనం రిలీజ్ చేయం కాబట్టి నేను పర్టికులర్ కొన్ని ఎలిమెంట్స్ని చెప్పలేకపోతున్నాను. బట్ ఓవరాల్ ఈ మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. కంపేర్ టు సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా బాగా నచ్చింది. సో ఎవరైనా ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయాలనుకుంటే తప్పకుండా పెద్ద మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయండి. సో ఈ మూవీ అనేది మీకు అందరికీ అన్ని పారామీటర్లు అనేది మీకు నచ్చింది. అండ్ మోర్ ఓవర్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఇంకా డైరెక్షన్ కూడా పీక్ లెవెల్ అయితే ఉంది. సో ఇది భయ్యా నా రివ్యూ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మూవీ చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.